తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఆ ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో సైతం కీలక పదవులు అధిష్ఠించిన వారే. ఆ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఒక నమ్మకం కూడా. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే 2 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ జెండా ఎగిరింది. కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఇంతకీ ఆ ఉమ్మడి జిల్లా ఏది? ఆ 2 నియోజకవర్గాలు ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఒక్క కొల్లాపూర్ మినహా 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో స్పెషల్ ఫోకస్ చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. కానీ నడిగడ్డగా పిలువబడే ఓ 2 నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ అయింది. అవే గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలు. ఉమ్మడి జిల్లా అంతా కాంగ్రెస్ జెండా ఎగిరితే గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ నుండి విజయం సాధించారు. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగారు. లోక్సభ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంత నియోజకవర్గం ఆలంపూర్ కావడం, ఆలంపూర్, గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో అక్కడ భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. కానీ 6 నెలల్లోనే నడిగడ్డ రాజకీయం అంతా తారుమారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. 6 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నడిగడ్డలో సత్తాచాటి 2 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమై బొక్కబోర్లా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని గద్వాల నియోజకవర్గంలో మెజారిటీ సాధించడంతో పాటు అలంపూర్ నియోజకవర్గంలో 2వ స్థానానికి ఎగబాకింది. గద్వాల నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 94,097 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సరితకు 87,061 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బలిగెరా శివారెడ్డికి 7,558 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్కు 78,869 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 59,238 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు 45,247 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి గద్వాల నియోజకవర్గంలో 19,631 మెజారిటీ వచ్చింది. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను వెనక్కి నెట్టి బీజేపీ ఫస్ట్ ప్లేస్లోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో థర్డ్ ప్లేస్కి వెళ్లిపోయింది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడుకు 1,04,060 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్కు 73,483 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 4,711 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్కు 55,053 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 59,790 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు 53,466 ఓట్లు వచ్చాయి. అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు 4,737 మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లోకి, ఫస్ట్ ప్లేస్లో ఉన్న బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి, ఫోర్త్ ప్లేస్లో ఉన్న బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. మంత్రి జూపల్లికి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో గెలుపు కోసం ఆయన కష్టపడ్డారనే టాక్ వినిపిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఓటమి పాలైన 2024 లోక్సభ ఎన్నికల్లో 98,000కు పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.
మొత్తానికి నాగర్ కర్నూలు పార్లమెంట్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ సొంత నియోజకవర్గం అలంపూర్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు మొండి చెయ్యే మిగిలింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ 3వ ప్లేస్లోకి వెళ్ళింది. క్యాండిడేట్ సొంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్కు తక్కువగా ఓట్లు రావడంతో ఆ పార్టీ శ్రేణులు డీలా పడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ 30,000కు పైగా మెజారిటీతో గెలవగా ఈసారి 3వ ప్లేస్లోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారు.